ఒక యువతి ఒక గురుగారి వద్దకు వచ్చింది. గురుగారితో ఇలా అన్నది, మా అత్తగారితో నేను ఏగలేకపోతున్నాను, ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నాను, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని ఆ గురువు గారిని అడుగుతుంది. ఆ గురువు గారు కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు, ఇదిగో ఈ పొడి తీసుకో, ఈ పొడిని కొంచెం కొంచెంగా టీలో కలిపి మీ అత్తగారికి ప్రతిరోజు తాపించు, ఇది చాలా నెమ్మదిగా పనిచేస్తుంది, కేవలం 2 నెలల్లోనే మీ అత్తగారు చనిపోతారు అని గురువు గారు అంటారు. కానీ ఇదొక విచిత్రమైన మందు. ఇది ఇచ్చిన తర్వాత ఇచ్చే ముందు ఎదుటి వారితో చాలా మంచిగా మాట్లాడాలి, వాళ్ళతో చాలా ప్రేమగా వ్యవహరించాలి, వారు నిన్నేమన్నా చాలా ఓపికగా ఉండాలి. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే ఈ మందు పని చేయదని గురువు గారు అంటారు. అలాగే గురువు గారు మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి చాలా హ్యాపీగా ఆ మందు తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లి గురువు గారు చెప్పినట్లే ఆ అమ్మాయి చేస్తుంది. వాళ్ళ అత్తగారితో చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఆమె ఏమన్నా అన్నా కూడా చాలా ఓపికగా ఉంటుంది. గురువు గారు చెప్పినట్లు ప్రతిరోజు ఆ మందుని టీలో కల్పిస్తూ ఉంటుంది. నెల రోజులు కూడా గడవక ముందే ఆ అమ్మాయి మళ్ళీ గురుగారు వద్దకు వచ్చి, గురుగారు ఈ మందును వాపస్ తీసుకోండి, మా అత్తగారిలో చాలా మార్పు వచ్చింది, మా అత్తగారు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. మా అత్తగారు నన్ను చాలా హ్యాపీగా చూసుకున్నారు, మా ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవు, నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆ యువత అంటుంది. ఇన్ని రోజులు ఆమెకి ఈ మందు టీలో కల్పించాను, ఏమీ కాదు కదా అని చాలా భయంతో గురువు గారిని అడుగుతుంది. అప్పుడు గురువు గారు, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, ఇది విషం కాదు, ఇది మామూలు బలాన్నిచ్చే ఒక మందు, దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు, నీకు నమ్మకం కలగాలనే ఇలా ఇచ్చాను అని అంటాడు. వాస్తవానికి మీ అత్తగారిని మార్చింది ఈ మందు కాదు, నువ్వు చూపిన ప్రేమ అని అంటాడు.